హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. చాలా రోజులు అయిపోయింది కదా మీతో వ్లాగ్స్ షేర్ చేసుకొని. హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ మధ్య ఏంటంటే కొంచెం మేము ఇల్లు మారటానికి ఇల్లు చూస్తూ ఉన్నామండి. ఇంకా ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. దాదాపు 2 monthsగా మేము వెతుకుతూనే ఉన్నామన్నమాట. కొంచెం వాస్తుపరంగా బాగుంటే బాగుంటుంది అనేసి, ఇల్లు నీట్గా ఉండాలి, ఇవన్నీ కావాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా. ఆ ప్రాసెస్లో మేమైతే ఇల్లు చూస్తూ ఉన్నాము. దానివల్ల నేనైతే వీడియోస్ అయితే తీయలేకపోయాను. అప్పుడప్పుడు తీసిన వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ కిచెన్లో నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇలాంటివన్నీ అంటించడము ఇవంతా చేయడము నాకైతే ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఏవి చేసినా కూడా మనకు మనీ పరంగానే చేసుకోవాలి కదా. ఇలాంటివన్నీ కొంచెం డబ్బుతో కూడుకున్నటివి. దానివల్ల నేనైతే ఎక్కువగా ఇష్టపడను, ఎక్కువగా ఇలాంటివన్నీ చేయను. దీన్ని ఎంకరేజ్ కూడా చేయనండి నేను. మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే నేను కొంటూ ఉంటానన్నమాట. ఇక్కడ ఈ స్టిక్కర్ ఎందుకు కొన్నాను అంటే, ఇక్కడ మాకు అసలు కిచెన్లో అయితే అస్సలు బాగుండదండి. నాకు అస్సలు నచ్చలేదన్నమాట. స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా మేము ఓనర్స్తో చెప్పాము, ఇక్కడ టైల్స్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉందండి, మాకు అది అంటించి ఇవ్వండి అని చెప్పాము. కానీ వాళ్ళు నామమాత్రంగా ఏదో చేసాము అన్నట్లు చేసేసారనమాట. ఇంకా మా ఆయనకేమో కొంచెం మాకు అవసరం అనమాట ఈ హౌస్. అప్పుడు మా దగ్గర టేబుల్స్ ఉన్నాయండి, అవి కొంచెం పైన వేసుకోవడానికి అన్నిటికి కూడా వీళ్ళు మనకు ఒప్పుకున్నారు. దానివల్ల ఏంటంటే మేము ఇంట్లో చేరాల్సి వచ్చింది. నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. చూశారు కదా, ఇక్కడైతే నేను ఇదంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. చీమలు, చెదపురుగులు అన్నీ ఒక్కొక్కటిగా బయటికి వచ్చేస్తూ ఉన్నాయండి. గ్యాప్స్ ఉన్నాయి కదా టైల్స్ మధ్యలో, దానివల్ల నాకు అసలు నచ్చలేదన్నమాట. ఇంకా మా ఆయన అయితే ఈ స్టిక్కర్ కావాలంటే అరిచారనమాట, ఎందుకు ఇలాంటివన్నీ అని. కానీ నాకు నచ్చలేదండి ఈ విధంగా ఉండడము. అందుకనేసి నేను స్టిక్కర్ అయితే కొనుక్కొని అంటించేసాను. ఇది తీసేటప్పుడు స్మెల్ కాదండి, అస్సలు నేనైతే భరించలేకపోయాను. అంత స్మెల్ వస్తూ ఉందన్నమాట లోపలైతే. అలాంటప్పుడు ఇంకా మనం ఏం చేస్తామండి, ఇలా మనం వంట అయితే చేసుకోలేం కదా. ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే మనము ఈ స్టిక్కర్స్ అయితే అంటించుకోవచ్చు. బాగుండేప్పుడు మనం అంటించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. అది ఎవరి ఇష్టం వాళ్ళదిలేండి. నేనైతే అస్సలు ఎంకరేజ్ చేయను అనమాట ఇట్లాంటి ఖర్చులకు అన్నింటికీను. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే మనము ఇలాంటివి తెచ్చుకొని అంటించుకోవచ్చు. ఎందుకంటే మనకు కూడా నచ్చదు కదా. కొంచెం కిచెన్ క్లమ్జీగా ఉన్నప్పుడు, బాగోలేనప్పుడు కొంచెం అందంగా ఉండడానికి మనమైతే ట్రై చేస్తూ ఉంటాము. కానీ కొంతమంది ఏంటంటే కిచెన్ అంతా బాగున్నా కూడా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి వీడియోస్ కోసమో లేకపోతే ఎందుకో నాకైతే తెలియదు, కానీ అలాంటివి చూడడం వల్ల మనం కూడా అంటించుకుంటే బాగుంటుందని వచ్చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మనకి బాధలే కానీ వేరే అయితే ఏముండదండి. ఖర్చు, అనవసరమైన ఖర్చు అనమాట. కాబట్టి నేనైతే ఎంకరేజ్ చేయనండి. ఇంకా టైల్స్ అంతా ఇవైతే కొంచెం ఎత్తుగా తగ్గుగా ఇలా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే నేను స్టిక్కరింగ్ చేసినా కూడా అవి సరిగ్గా అంటుకోలేదు, కిందికి పైకి ఉన్నాయి. చూసేదానికి కూడా చాలా గలీజ్గా అనిపించేసింది. నేను వీడియోస్ తీసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. దానివల్ల నేను వీడియోస్ కూడా చేయలేదన్నమాట ఇక్కడ కిచెన్లో ఎక్కువగాను. ఇక్కడ చూసారు కదా, లిక్విడ్ అయితే నేను తయారు చేసుకుంటూ ఉన్నాను. ఇది క్లీన్ చేయడానికి గమ్ము అంతా ఉందండి. క్లీన్ చేసుకుంటూ మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇది మనము హార్పిక్ వేసినా కూడా ఈ గమ్ అనేది పోలేదండి. అంటే రెడ్ హార్పిక్ ఉంది కదా, అది కూడా యూజ్ చేసినాను కానీ పోలేదన్నమాట.
ఈ లిక్విడ్తో నేను తయారు చేసుకున్న లిక్విడ్తో అయితే చాలా బాగా పోయిందండి. మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకున్నాను, హాఫ్ కప్పు వరకు వెనిగర్ తీసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూను సాల్ట్ అయితే తీసుకున్నాను, 1 టేబుల్ స్పూను సోడా తీసుకున్నాను, లిక్విడ్ 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి. తీసుకొని స్పూన్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం లోపల కొంచెం మనకి ఏదైనా గమ్ములాగా ఏదైనా ఉంటే కూడా అది పోతుందన్నమాట. అందుకనేసి నేను ఏంటంటే ఎలాగో లిక్విడ్ తయారు చేశాను కదా అనేసి ఆ స్పూన్లు కూడా అందులో వేసేసానండి. ఫోక్ స్పూన్లు అనమాట. అప్పుడప్పుడు మ్యాగీ తింటూ ఉంటారు పిల్లలు, అలా అనేసి ఇంకా నేను అవి వేసేసాను. పనిలో పని అనేసి అవి కూడా క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఈ స్క్రబ్బర్ ఉంది కదండి, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇది నేను పూజ సామాన్లు క్లీన్ చేయడానికి యూస్ చేశానండి. ఇంకా ఎలాగో అది యూజ్ అవ్వదు కదా అనేసి ఇక్కడ టైల్స్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ కొంచెం మనము గరుకుగా ఉండే స్క్రబ్బర్తో మనం క్లీన్ చేసాము అంటే గీతలు పడతాయేమో అనేసి నేనైతే ఇది యూజ్ చేశానమాట. ఎందుకంటే అసలే మన ఇల్లు కాదనమాట, ఇది బాడీ ఇల్లు కదండి. ఏదైనా అయితే మనకి వాళ్ళు ఎలా అంటే అలా మాట్లాడేస్తూ ఉంటారు. అందుకనేసి నేను ఈ సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్తోనే క్లీన్ చేశాను. అయినా కూడా కొంతవరకు పోయింది, కానీ మరీ అంత అయితే పోలేదండి. ఇంకా ఆ తర్వాత నేను సామాన్ క్లీన్ చేస్తాను కదా, కొంచెం అది గరుకుగా ఉంటుంది. ఆ స్క్రబ్బర్ అయితే యూజ్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రెడ్ హార్పిక్ అయితే యూజ్ చేశానండి. రెడ్ హార్పిక్ యూజ్ చేసినా కూడా అస్సలు కొద్దిగా కూడా గమ్ అనేది పోలేదండి. అది కూడా నేను టెస్ట్ చేశాను అనమాట. ఇంకా ఎందుకు అనేసి ఇంకా చిన్న స్క్రబ్బర్ ఉంటే నేను సామాన్లు క్లీన్ చేసే స్క్రబ్బర్తో మొత్తం ఆ గమ్ అంతా క్లీన్ చేసేసానండి. ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం గరుకుగా ఉండేది తీసుకున్నామంటే తొందరగా పోతుందన్నమాట. ఈ గమ్ అంతాను మనం స్టార్టింగ్లోనే మార్చేసేసుకోవాలండి. నేనైతే అలాగే చేశానన్నమాట. ఇంకా 2 సార్లు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ గరుకుగా ఉండే స్క్రబ్బర్తో నేను యూజ్ చేసేసాను. మనం సామాన్ క్లీన్ చేసుకుంటాం కదా, అలాంటిది. మీరైతే కొంచెం సిల్వర్ స్క్రబ్బర్ ఉంది కదండి, అది యూజ్ చేయండి. ఈ లిక్విడ్ వేసేసి ఒక 10 మినిట్స్ నానబెట్టేసేయండి ఫస్ట్. ఒకవేళ ఇలా క్లీన్ చేసుకోవాలి, బాగా జిడ్డు పట్టి ఉంది అంటే ఒక 10 మినిట్స్ లిక్విడ్ వేసి అలాగే నానబెట్టేయండి. నానబెట్టిన తర్వాత మనకు గరుకుగా ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో మీరు క్లీన్ చేశారు అంటే మంచిగా ఇది క్లీన్ అయిపోతుంది అనమాట. ఇటువంటి మనకి బొద్దింకలు కానీ, పురుగులు కానీ, చీమలు కానీ ఏవి కూడా మనకు తిరగవండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. నేను ఇంకా స్టార్టింగ్లోనే ఇక్కడ నేను స్టిక్కర్ వేశాను కాబట్టి నేనైతే యూజ్ చేయలేదు అదంతాను. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి యూజ్ చేశాను. ఇంకా ఎందుకంటే మేము ఇల్లు ఖాళీ చేయాలి కదండి, వేరే ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. వాళ్ళ ఇల్లు ఎలా ఉందో అలా ఇచ్చేయాలి అనే ఉద్దేశంతో అయితే ఈ స్టిక్కర్ అంతా తీసి నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదండి ఏ ఒక్క విషయంలో కూడాను. ఇంకా మేముండే ఈ హౌస్లో అయితే ఇంకా ఏ చిన్నది కూడా ఆయనకి అంటే వాళ్ళ ఇల్లు ఎలా ఉందో అలాగే ఇచ్చారనమాట. ఏది కూడా ఎక్స్ట్రా ఉన్నిందంటే వాళ్ళు ఒక మాట అంటారండి. ఎందుకు అలా అనిపించుకోవడం అనేసి ఇంకా ఎప్పుడు మనము ఇల్లు షిఫ్ట్ అవుతామో తెలియదు. దొరకడం ఆలస్యం లేదండి, ఇల్లు దొరకగానే వెళ్ళిపోతాం అనమాట వేరే ఇంట్లోకి. అందుకనేసి ఇంకా వెంటనే మనము ఇదంతా క్లీన్ చేయడం అవ్వదు అనేసి నేను ముందుగానే ఇదంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట. మనం ఒకరికి అవకాశం ఇవ్వకూడదు అనేసి. ఇక్కడైతే చూసారు కదా, చాలా కష్టపడి నేనైతే ఈ గమ్మంతా తీసేస్తున్నానండి. ఎందుకంటే నేను 10 మినిట్స్ కూడా నేనేమి ఇది నానబెట్టలేదండి, వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే వాటర్ పోయగానే వాటర్ నెట్టి కిందికి వచ్చేస్తూ ఉన్నాయండి. నానబెడదాము అనుకుంటే కిందికి రాకుండా ఉన్నప్పుడు మీరైతే ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవచ్చు అనమాట. స్ప్రే చేసేయండి. నేనైతే వాటర్ వేసేసాను, బాగా ఇట్లా వేసేసినాను, కిందికి కారుతూ ఉన్నాయనేసి ఇంకా వెంటనే స్టార్ట్ చేసేసాను. ప్రాసెస్ అంతా అయిపోయింది. వాటర్ వేసి మంచిగా క్లీన్ చేసేసి మంచిగా తుడిచేసానండి. చూసారు కదా, ఇలా ఉందన్నమాట. మొత్తం క్లీన్ చేసేసరికి ఈ కౌంటర్ టాప్ అంతా
కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఇంత నీట్గా అయిపోయిందనమాట. ఇంకా ఇది నాకు చాలా టైం పట్టిందండి, 1 అవర్ పట్టిందనమాట, 1.5 అవర్ అలా పట్టింటుంది. ఎందుకంటే నేను వేసిన స్టిక్కర్ తీయడానికి చాలా టైం పట్టిందండి. క్లీన్ చేసేది ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిందనమాట, తీసేది 1 అవర్ పట్టింది. ఎందుకంటే అవి హెచ్చు తగ్గులుగా ఉన్నాయండి, దానివల్ల అనమాట. అది నేను ఎక్కువగా వంట చేసి వేడిగా దాని మీద పెడుతూ ఉన్నాను, దానివల్ల గమ్మంతా బండలకి అతుక్కుపోయింది. దానివల్ల అది రావడానికి చాలా టైం తీసుకుందనమాట. అదండి విషయము. ఇంకా ఇక్కడైతే నేను మీల్ మేకర్ పులావ్ అయితే తయారు చేస్తూ ఉన్నాను. మనం మటను అలా తినాలి అని అనిపించినప్పుడు ఇలా మనం మీల్ మేకర్తో అయితే రైస్ తయారు చేసుకున్నామంటే మనకు మటన్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుందనమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 1/2 kg రైస్ అయితే తీసుకున్నాను అండి. రైస్ తగ్గట్టుగా ఇక్కడ నేను నెయ్యి అయితే తీసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్లు, ఒక 5 టేబుల్ స్పూన్ వరకు తీసుకునేసి ఉంటాను. ఆ తర్వాత వచ్చేసి హోల్ గరం మసాలా అండి మొత్తం వేసుకునేసి, ఈలోపు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి అన్నీ రెడీగా ఉంచుకున్నాను అనమాట. పచ్చిమిర్చి, ఆనియను, అల్లం వెల్లుల్లి పేస్టు సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 3 వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుందండి. వేసుకొని మంచిగా ఇది కొంచెం మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనమైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మీల్ మేకర్ అనేది మనం వారానికి ఒక్కసారైనా తినాలండి. ఇది తినడం వల్ల మనకి జుట్టు బాగా పెరుగుతుందన్నమాట. అందుకోసం అనేసి నేను ప్రత్యేకించి మీల్ మేకర్ అయితే కంపల్సరీగా ఇంట్లో ఉంటుందండి. కనీసం వారానికి ఒక్కసారైనా కూడా చేస్తూ ఉంటానన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మనకు ఆనియన్స్ ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ పుదీనా, కొత్తిమీర ఒక చిన్న కప్పు వరకు తీసుకున్నాను అనమాట. చిన్న కప్పు వరకు తీసుకొని వేసేసుకొని ఒక 1 minute వరకు ఫ్రై చేసుకున్నాను పుదీనా, కొత్తిమీర. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ క్యారెట్ ఒకటి తీసుకున్నాను, ఆలు ఒకటి తీసుకున్నాను. మీల్ మేకర్ వచ్చేసి 1 కప్ వరకు తీసుకున్నానండి. మీల్ మేకర్ను కొంచెం వేడి నీళ్ళు మంచిగా కాంచుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ మీల్ మేకర్ అందులో వేసేసాను అనమాట. వేసేసి ఒక 10 minutes అలా పక్కన పెట్టేశాను. ఈ లోపల అవి మంచిగా ఉబ్బిపోయాయి. వాటిని పక్కకు తీసి మంచిగా పిండుకొని వాటర్ అంతా పక్కకు తీసేసాను. ఇంకా అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఒక 1 కప్ వరకు పెరుగు తీసుకున్నాను. పెరుగు, 1/2 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను. 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను. ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ ఉంది కదా, అది తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకొని మంచిగా ఇక్కడ మిక్స్ చేసుకుంటూ ఉన్నానండి. మనకి ఈ ప్రాసెస్ అంతా మనకు రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక సగం రెడీ అయిపోయిందండి. ఇంకా మనకు రుచికి కావాల్సిన సాల్ట్ వేసుకున్నామంటే ఫైనల్గా అయితే ఇది అయిపోతుంది. మనం కర్రీలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం వాటర్ వేసామంటే మనకి కర్రీ అయిపోతుంది. ఒక 1 కప్పు వాటర్ వేసుకుంటే కర్రీ అయిపోతుంది. లేదు మనం రైస్ పులావ్ లాగా చేసుకోవాలి అనుకుంటే మనం ఒక 1/2 కిలో వరకు నేను రైస్ తీసుకున్నాను కదండి. దానికి తగ్గట్టుగా 1.5 గ్లాస్ అనమాట రైస్ అనేది. 1.5 గ్లాస్కు ఒక 3 glasses వాటర్ అయితే తీసుకొని ఇందులో వేసేసుకున్నాను అనమాట. ఈ మీల్ మేకర్స్ ఏంటంటే మనము వాటర్ వేసిన తర్వాత పైకి వచ్చేస్తూ ఉంటాయండి. ఇంకా అలాగే కుక్కర్ మూత పెట్టేసామనుకోండి అవి పైనే ఉంటాయి. అందుకనేసి నేను ఏంటంటే ఇక్కడ మూత పెట్టేసి ఒక 10 minutes స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నానండి. ఫస్ట్ ఒక 10 minutes మంచిగా ఉడికింది. ఎసరంతా బాగా కాగేంత వరకు ఉడికించుకొని మళ్ళీ ఒక 10 minutes వరకు ఈ విధంగా ఉంచేసుకున్నాను. ఆల్మోస్ట్ 75% మనకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఒక 10 minutes మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 minutes స్లో ఫ్లేమ్లో అంటే సన్న మంట మీద మనం ఉడికించుకున్నామంటే మనకు రెడీ అయిపోతుంది అనమాట ఈ మీల్ మేకర్ పులావ్ అనేది. నేనైతే విజిలే పెట్టేశానండి. మీరైతే విజిల్ పెట్టుకోకండి, మామూలుగా మూత పెట్టుకొని ఒక 10 minutes స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. చూసారు కదా మనకైతే మీల్ మేకర్ రెడీ అయిపోయిందండి పులావ్ అనేది.
మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.